నమస్కారం. మనం ఇంతవరకు గత ఎపిసోడ్లో త్రికోణమితికి సంబంధించినటువంటి వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన కొన్ని మాదిరి సమస్యలు అంటే మోడల్ క్వశ్చన్స్ మనము సాధించడం జరిగింది. ఈ ఎపిసోడ్లో మరికొన్ని ఉదాహరణలు లేదా మాదిరి సమస్యలు సాధిస్తూ అదేవిధంగా ఈ త్రికోణమితిని నిజ జీవితంలో ఏ విధంగా ఉపయోగిస్తాము అనగా రియల్ లైఫ్ సిచ్యువేషన్లో త్రికోణమితి యొక్క అప్లికేషన్స్ గురించి చిన్న సమస్యలను మనము సాధించడం జరుగుతుంది. అందులో భాగంగా మొట్టమొదట మనము మరికొన్ని ఉదాహరణ లేదా మాదిరి సమస్యలు సాధించి తర్వాత అనువర్తనల గురించి చర్చించుకుందాం. మరొక సమస్యను మనము పరిశీలిద్దాం. సెక్ తీటా ప్లస్ టాన్ తీటా is equal to P. P does not equal to 0. అయితే then sin theta విలువ ఎంత? ఇది మనకు పరీక్షలో ఈ ప్రశ్న రావడం జరుగుతుంది. అయితే దీన్ని మనం సాధించే విధానాన్ని మీకు నేను వివరించడం జరుగుతుంది. ఎందుకంటే అంత పెద్ద పద్ధతి మనము పోటీ పరీక్షలో ఉపయోగించడం సబబు కాదు. సో బికాస్ ద మెథడ్ ఈజ్ వెరీ టెడియస్ మెథడ్, బట్ వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ వన్ యాజ్ ఎ రిజల్ట్. నా యొక్క సజెషన్ ఏంటంటే దీన్ని మీరు ఒక సూత్ర రూపంలో గుర్తుపెట్టుకున్నట్లయితే వాటికి సంబంధించినటువంటి సమస్యలు మనం సులభంగా సాధించవచ్చు. సెక్ తీటా ప్లస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు పి అయినట్లయితే సెక్ తీటా మైనస్ టాన్ తీటా యొక్క విలువ 1/p అని మనకు తెలుసు. దాని ద్వారా మనం సెక్ తీటా కనుక్కోవచ్చు, టాన్ తీటా కనుక్కోవచ్చు. ఆ రెండు విలువలు కనుక్కున్న తర్వాత సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ తీటా బై సెక్ తీటా అనే సూత్రం ద్వారా మనకు సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు p² - 1/p² + 1 అని జనరలైజ్ చేయవచ్చు, సాధారణీకరణ చేయవచ్చు. కాబట్టి దీనిని మనం ఒక సూత్ర రూపంలో గుర్తుపెట్టుకోవచ్చు. ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు? సెక్ తీటా ప్లస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు పి అయినట్లయితే సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు p² - 1/p² + 1. ఇఫ్ సెక్ తీటా ప్లస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు పి దెన్ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు p² - 1/p² + 1. సో అది రాద్దాం. ఇక్కడ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు p² - 1/p² + 1. ఇదే మాదిరిగా మరొక సమస్యను గమనిద్దాం. కొసెక్ తీటా ప్లస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు k. k డస్ నాట్ ఈక్వల్ టు 0. అయితే దెన్ ఇక్కడ కాస్ తీటా విలువ, ఇక్కడ కాస్ తీటా విలువ కూడా p² - 1/p² + 1 అవుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు p² - 1/p² + 1. ఈ రెండు సూత్రాల ఆధారంగా మనకు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనము ప్రశ్నలు చర్చించుకుందాం. సెక్ తీటా ప్లస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 5 అయితే దెన్ సైన్ తీటా విలువ ఎంత? ఇప్పుడు మనము ఇచట p ఈజ్ ఈక్వల్ టు 5 అనుకుందాం. లెట్ ఒకసారి సెక్ తీటా ప్లస్ టాన్ తీటా p అయినప్పుడు సూత్రాన్ని గమనించండి. సెక్ తీటా ప్లస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు p అయితే దెన్ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ p² - 1/p² + 1. ఈ సూత్రాన్ని మనము ఇక్కడ రాసుకుందాం. సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు p² - 1/p² + 1. ఇప్పుడు కేవలం ప్రతిక్షేపించడం మాత్రమే మిగిలిపోతుంది.
పి బదులు 5 ప్రతిక్షేపిస్తే 5 స్క్వేర్ మైనస్ 1 బై 5 స్క్వేర్ ప్లస్ 1 అంటే 25 మైనస్ 1 బై 25 ప్లస్ 1 అంటే 24/26. ఈ భిన్నాన్ని ఇంకా సూక్ష్మీకరించవచ్చు. ఎలా? 2 12లో 2 13లో 2 12 2 13 12/13. ఈ విధంగా మనకు జవాబు వస్తుంది. మరొక ప్రశ్నను గమనిద్దాం. కొసెక్ తీటా ప్లస్ కాడ్ తీటా ఈజ్ ఈక్వల్ టు 3 అయితే దెన్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు, దీని విలువ ఎంత? ద వాల్యూ ఆఫ్ కాస్ తీటా. ఒకసారి సూత్రాన్ని గమనించండి. ఇప్పుడు మనము కొసెక్ తీటా ప్లస్ కాడ్ తీటా ఈజ్ ఈక్వల్ టు కే అయితే దెన్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ మైనస్ 1 బై పీ స్క్వేర్ ప్లస్ 1. ఇచ్చట పీ ఈజ్ ఈక్వల్ టు 3గా లేదా కే ఈజ్ ఈక్వల్ టు 3గా తీసుకున్న నష్టం లేదు. కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ మైనస్ 1 బై పీ స్క్వేర్ ప్లస్ 1. 3 స్క్వేర్ మైనస్ 1 బై 3 స్క్వేర్ ప్లస్ 1. ఓకేనా? ఇలా రాయవచ్చా? 9 మైనస్ 1 బై 9 ప్లస్ 1 8 బై 10. దీనిని సూక్ష్మీకరిద్దాం. ఈ భిన్నాన్ని 2 4లో 2 5లో 4/5. సో ఈ విధంగా మనకు వస్తుంది. 1 ప్లస్ tan స్క్వేర్ తీటా బై 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ tan స్క్వేర్ తీటా. tan స్క్వేర్ తీటా అయితే దెన్ కే విలువ ఎంత? అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కే? ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఈ 1 ప్లస్ tan స్క్వేర్ తీటా బై 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటాను మనం సూక్ష్మీకరించుకోవాలి. అంటే ఎలా సూక్ష్మీకరించాలి? కాట్ తీటాను మనం tan పదాల్లో రాసుకున్నట్లయితే మనకు వచ్చే అవకాశం ఉంది. ఒకసారి చూద్దాం. వన్ ప్లస్ tan స్క్వేర్ తీటా బై 1 ప్లస్ ఈ కాట్ తీటా బదులు మనము కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/tan తీటా రాయవచ్చు. ఈ కాట్ స్క్వేర్ తీటా 1/tan స్క్వేర్ తీటా అవుతుంది. మన కన్వీనియన్స్ కొరకు 1 ప్లస్ tan స్క్వేర్ తీటా బై 1గా రాసుకొని ఇక్కడ tan స్క్వేర్ తీటా ఎల్సిఎంగా తీసుకున్నట్లయితే హారంలో tan స్క్వేర్ తీటా ఇంటూ 1 tan స్క్వేర్ తీటా ప్లస్ 1. దీన్ని సూక్ష్మీకరించాలి. ఏ విధంగా సూక్ష్మీకరించాలి? 1 ప్లస్ tan స్క్వేర్ తీటా బై 1 ఇంటూ దీని యొక్క రెసిప్రోకల్ విలోమం రాయాలి. అంటే tan స్క్వేర్ తీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ తీటా. ఇప్పుడు దీన్ని సూక్ష్మీకరించినట్లయితే ఈ 1 ప్లస్ tan స్క్వేర్ తీటా 1 ప్లస్ tan స్క్వేర్ తీటా క్యాన్సిల్ అవుతుంది. tan స్క్వేర్ తీటా అంటే దీని యొక్క విలువ tan స్క్వేర్ తీటాకు సమానం. కానీ సమస్యలో మనకేమి ఇవ్వబడింది? అది k tan స్క్వేర్ తీటా లాగా ఇవ్వబడింది. మనం కనుక్కోవాల్సింది k విలువ, అనగా k tan స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు tan స్క్వేర్ తీటా. మనకు కావాల్సింది k విలువ. tan స్క్వేర్ తీటా బై tan స్క్వేర్ తీటా అంటే ఇప్పుడు tan స్క్వేర్ తీటాను tan స్క్వేర్ తీటాను కనుక మనము
కొట్టివేసినట్లయితే, క్యాన్సిల్ చేసినట్లయితే 1 వస్తుంది. కాబట్టి మనకు కావాల్సిన జవాబు 1. మనము దీన్ని చాలా పెద్ద పద్ధతిలో చేయడం జరిగింది. దీనికి ఏమైనా షార్ట్కట్ ఉన్నదా ఒకసారి గమనిద్దాం. అంటే దీని యొక్క జవాబును పరిశీలించినట్లయితే కే విలువ అనేది 1 స్థిరాంకము. కే విలువ అనేది ఇక్కడ తీటా పైన ఆధారపడి లేదు. కే విలువ తీటా పైన ఆధారపడి లేదు కాబట్టి తీటా ఈజ్ ఈక్వల్ టు మనం ఏదైనా ఒక విలువను ప్రతిక్షేపించవచ్చు. ఎలా? 90 డిగ్రీలు తప్ప ఏ విలువైనా ప్రతిక్షేపించుకోవచ్చు. అంటే ఇప్పుడు మనము తీటా ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ కనుక ప్రతిక్షేపించడం అనుకుందాం. ఇది షార్ట్కట్ పద్ధతి అండి, ఈజీ మెథడ్, షార్ట్కట్ మెథడ్. ఈ బాక్సులో ఉన్నది ఈజీ పద్ధతి. తీటా ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ ప్రతిక్షేపిస్తే మనకు తెలుసు tan 45 1, cot 45 కూడా 1. 1 + 1 స్క్వేర్ 1/1 ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ 1 స్క్వేర్ 1. అంటే k ఈజ్ ఈక్వల్ టు 2/2 అంటే 1. జవాబు వచ్చేసింది. అంటే ఈ విధముగా ఏదైనా సమస్యలో గనక మనము ఇలాంటి k విలువలు కనుక్కొని అడిగినప్పుడు మనము తీటా బదులు దానికి షూటబుల్ విలువను ప్రతిక్షేపించేసి ఈ విధంగా కనుక్కోవడానికి అవకాశం ఉంది. సో ఇలాంటి షార్ట్కట్లు ఉపయోగించడం వల్ల మనకు సమయం వృధా కాదు పరీక్షలో. ఇప్పుడు మరొక సమస్యని మనము పరిశీలిద్దాం. a + b = 90 డిగ్రీస్ అనుకుందాం. అయితే దెన్ sin స్క్వేర్ a + sin స్క్వేర్ b విలువ ఎంత? ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి రాద్దాం. 2, b 1, c 3, d 4. ఎందుకంటే పోటీ పరీక్షలు రాసేటప్పుడు ఇచ్చినటువంటి యొక్క ఆప్షన్స్ ఆధారంగా కూడా మనం ప్రశ్నను చేసే విధానాన్ని, స్ట్రాటజీని బేరీజ్ వేసుకోవచ్చు. చాలా సులభంగా మార్గాన్ని కూడా మనం ఎన్నుకోవచ్చు. ఇప్పుడు ఈ సమస్యను గమనించినట్లయితే sin స్క్వేర్ a + sin స్క్వేర్ b విలువ అన్నీ కూడా స్థిరాంకాలుగా ఉన్నాయి. ఇక్కడ 2, 1, 3, 4 స్థిరాంకాలుగా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం a + b = 90 డిగ్రీలు అయ్యేటట్లు 2 విలువలు తీసుకొని ఇక్కడ ప్రతిక్షేపించినట్లయితే మనకు జవాబు వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు a = 0 తీసుకున్నాం అనుకోండి, b 90 అవుతుంది. అది దీనిలో ప్రతిక్షేపించేసి ఆన్సర్ కనుక్కోవచ్చు. చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనము షార్ట్కట్ మెథడ్ చూద్దాం. హింట్: a = 0 డిగ్రీలు, b = 90. ఈ రెండు కూడితే 90 డిగ్రీలు సమానం అవుతుంది. ఇప్పుడు sin స్క్వేర్ a + sin స్క్వేర్ b అంటే sin స్క్వేర్ 0 డిగ్రీస్ ప్లస్ sin స్క్వేర్ 90 డిగ్రీస్. ఇది sin 0 అంటే పట్టిక ద్వారా మనకు తెలుసు 0 అని. sin 90 అంటే కూడా 1 అని తెలుసు. ఇది 0 స్క్వేర్ 0 అవుతుంది, 1 స్క్వేర్ 1 అంటే 1. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే దీని నుంచి మనం ఒక సూత్రాన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే a + b = 90 డిగ్రీలు అంటే అర్థం ఏమిటంటే a, bలను పూరక కోణాలు అని అంటారు. If a + b = 90 degrees, then a, b are said to be complementary angles. ఈ విధంగా a, bలు కనుక కాంప్లిమెంటరీ యాంగిల్స్ పూరక కోణాలు అయినట్లయితే sin స్క్వేర్ a + sin స్క్వేర్ b ఎల్లప్పుడూ 1 ఉంటుంది. అదేవిధంగా cos స్క్వేర్ a + cos స్క్వేర్ b కూడా 1 అవుతుందండి. ఇది సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి. a + b = కనుక 90 డిగ్రీలు అయితే ఆర్ a, bలు పూరక అంటే కాంప్లిమెంటరీ అయినట్లయితే
sin square a plus sin square b is equal to 1, cos square a plus cos square b కూడా ఒకటి. అదేవిధంగా మరికొన్ని సూత్రాలు గుర్తుపెట్టుకోవచ్చు. tan a ఇంటూ tan b ఒకటి, cot a ఇంటూ cot b కూడా ఒకటి అండి. చూడండి ఎన్ని సూత్రాలు వచ్చాయో. మీరు ఎన్ని సూత్రాలు గమనించవచ్చు. ఓకేనండి. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కనుక 90 డిగ్రీలు అయినట్లయితే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ఒకటి, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు ఒకటి, tan ఏ ఇంటూ tan బి ఈజ్ ఈక్వల్ టు ఒకటి, కాట్ ఏ ఇంటూ కాట్ బి ఈజ్ ఈక్వల్ టు ఒకటి. ఇప్పుడు మనకు ఈ పోటీ పరీక్షల్లో మనల్ని తికమక పెట్టే ప్రశ్నలు కూడా వచ్చే అవకాశం ఉంటాయండి. ఎలా అంటే ఇప్పుడు ఇలాంటి ప్రశ్న అడగవచ్చు. సైన్ స్క్వేర్ 35 degrees ప్లస్ సైన్ స్క్వేర్ 55 degrees ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ A1 B2 C3 D4 ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయండి. ఇలాంటి ప్రశ్నలు చూసినప్పుడు వెంటనే మనం తికమక పడతాం. ఎందుకు తికమక పడతామంటే మనం త్రికోణమితీయ పట్టిక నేర్చుకున్నది 0కు 30కి 45కు 60కి 90 కదండి. కానీ ఇక్కడ ఇచ్చినవి 35 డిగ్రీలు 55 డిగ్రీలు. మనకు ఈ ట్రిగ్నామెట్రిక్ టేబుల్స్ ఎగ్జామినేషన్లో సప్లై చేయబడవు. కానీ మనం ఈ సమస్యను సాధించాలి. ఈ సమస్యను సాధించాలంటే ఈ సమస్యలో ఏదో ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ను మనం పట్టుకోవాలి. అంటే దాంట్లో ఉన్నటువంటి ఒక తార్కికతను చూడాలి. ఎలా చూడాలంటే ఒకసారి చూడండి ఇక్కడ. సో లెట్ us అబ్జర్వ్ ద హియర్ లాజిక్ బిహైండ్ దిస్ ప్రాబ్లం. ఇప్పుడు ఒకసారి ఈ 35 ప్లస్ 55 కూడి చూడండి. కూడితే మనకు 90 డిగ్రీలు వస్తుంది. అంటే ఒకసారి మనము ఈ షార్ట్కట్ను గమనించవచ్చు. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 90, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ఎంత అండి? 1. అంటే ఇప్పుడు ఇది ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి రూపంలో ఉంది. కాబట్టి జవాబు ఎంత ఊహించగలరా? 1. సో ఆప్షన్ 1 అవుతుంది. అదేవిధంగా మరొక ప్రశ్నను మనం గమనిద్దాం. కాస్ స్క్వేర్ 55 degrees ప్లస్ కాస్ స్క్వేర్ 35 degrees ఈ విలువ ఎంత? ఇది కూడా చెప్పగలుగుతారు మీరు. 55 ప్లస్ 35 90 degrees కాబట్టి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees అయితే కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి 1. సో దీని జవాబు కూడా 1. సో అదేవిధంగా tan 2 degrees ఇంటూ tan 88 degrees దీని విలువ ఎంత? ఏ 2, బి 3, సి 1, డి 4. ఒకసారి గమనించండి. ఇక్కడ ఈ 2 కోణాలను కూడి చూడండి. అంటే 88 డిగ్రీలు ప్లస్ 2 డిగ్రీలు కూడి చూస్తే మనకు 90 డిగ్రీలు వస్తుంది. అంటే దీని మనం ఏ అనుకుంటే లెట్ us సే ఏ, దిస్ ఇస్ బి. అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. అనగా ఇది tan ఏ ఇంటూ tan బి లాగా ఉంది. tan ఏ ఇంటూ tan బి అంటే ఎంత అండి? 1. సో దీని జవాబు కూడా 1. సో ఇలాంటి సమస్యలు కూడా మనం సులభంగా సాధించవచ్చు. ఇప్పుడు ఏ, బి, సి, డిలు ఒక చతుర్భుజములోని కోణములు. అంటే
దే ఆర్ ద యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్. అయితే దెన్ cot of a plus b by 4. ఈ cot of a plus b by 4 అనేది మనము సిడీలలో రాయాలి. ఎలా రాయాలి సిడీలలో? ఇప్పుడు మనము ఒకసారి ఒక చతుర్భుజాన్ని తీసుకుందాం. దీన్ని ఏ, దీన్ని బి, దీన్ని సి, దీన్ని డి అనుకుందాం. కోణం ఏ, కోణం బి, కోణం సి, కోణం డి, వీటిని అంతర కోణాలు అంటారు. ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్. మనకు తెలుసు కోణం ఏ ప్లస్ కోణం బి ప్లస్ కోణం సి ప్లస్ కోణం డి ఈజ్ ఈక్వల్ టు 360 degrees. 360 degrees. ఇప్పుడు సి ప్లస్ డి అటువైపు మనము ట్రాన్స్పోజ్ చేద్దాం. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 360 degrees మైనస్ ఆఫ్ సి ప్లస్ డి. దీనిని బోత్ సైడ్స్ ఇరువైపులా 4చే భాగించగా, డివైడింగ్ బోత్ సైడ్స్ బై 4, అంటే ఇది ఏ ప్లస్ బి బై 4గా మారుతుంది. ఈ 3/4 భాగాలంటే 90 మైనస్ సి ప్లస్ డి బై 4గా అవుతుంది. మనం కనుక్కోవాల్సింది కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 4 కదండి. అనగా కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 4 ఈజ్ ఈక్వల్ టు కాట్ ఆఫ్ 90 degrees మైనస్ ఆఫ్ సి ప్లస్ డి బై 2. మనకు కొన్ని సూత్రాలు చెప్తానండి, గమనించండి. ఇక్కడే నేర్చుకుందాం. సైన్ ఆఫ్ 90 degrees మైనస్ ఏ అంటే ఇది కాసియనండి. అదేవిధంగా కాస్ ఆఫ్ 90 degrees మైనస్ ఏ సైన్ ఏ అంటే సైన్ కాస్గా మారుతుందండి, కాస్ సైన్గా మారుతుంది. అదేవిధంగా కాట్ ఆఫ్ 90 degrees మైనస్ ఏ అంటే ఊహించగలరు, టాన్ ఏ. అంటే ఇప్పుడు ఈ కాట్ టాన్గా మారిపోతుందండి. ఇక్కడ ఏ బదులు సి ప్లస్ డి బై 2, సో సి ప్లస్ డి బై 2. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు √3/2 cos of a minus b is equal to 1/√2. 1/√2. 1/√2. Zero degrees less than a comma b less than 90 degrees. అల్ప కోణాలు ఏ కామా బీలు. అయితే దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు డాష్ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు డాష్. కోణం ఏ, కోణం బీలను మనం ఇక్కడ గణించాలి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు √3/2, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/√2 అయితే ఏ కామా బి విలువలు ఎంత? ఇక్కడ మీరు గమనించవలసింది మొట్టమొదట √3/2 ఏ సైన్ కోణానికి సమానమవుతుంది అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ 60 degrees. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60 అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60 degrees అవుతుంది. దీని ఈక్వేషన్ 1 అనుకోండి. అదేవిధంగా కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఇది కాస్ 45 degrees అంటే ఏ మైనస్ బి 45 degreesకు సమానము. దీన్ని 2 అనుకోండి. ఈ 1, 2లను సాధించడం ద్వారా ఏ కామా బి విలువను కనుక్కోవచ్చు.
అంటే a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 60, a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 45. ఈ రెండు కూడితే b క్యాన్సల్, 2a ఈజ్ ఈక్వల్ టు 105 degrees, a ఈజ్ ఈక్వల్ టు 105 degrees బై 2 అంటే 2 5 జా 2 2 జా 4, 52.5 degrees. దిస్ ఈస్. ఇప్పుడు a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 60 degrees, a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 45 degrees. ఒక సమీకరణం నుంచి ఇంకొక సమీకరణాన్ని తీసివేద్దాం. అంటే సబ్స్ట్రాక్ట్ చేస్తే ఇది మైనస్, ఇది ప్లస్ అవుతుంది, మైనస్ ఏ క్యాన్సల్, 2b ఈజ్ ఈక్వల్ టు 15, b ఈజ్ ఈక్వల్ టు 15 బై 2, సో 7.5 degrees. సో ఈ మెథడ్ మనం చేయాలి. మనం ఆప్షన్స్తో కూడా వెరిఫై చేయొచ్చండి. మనకిచ్చిన ఆప్షన్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే a ప్లస్ b 60 కావాలి, a మైనస్ b అనేది 45 కావాలి. అప్పుడు మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఒకసారి చూస్తే 52.5 ప్లస్ 7.5, దిస్ ఈజ్ 52 ప్లస్ 7 ఈజ్ 15.5 ప్లస్ హాఫ్ ఈజ్ 160, 52.5 మైనస్ 7.5, హాఫ్ క్యాన్సల్, 52 మైనస్ 7 ఈజ్ 45. మరొక సమస్యను సాధిద్దాం. a కామా b కామా cలు ఒక త్రిభుజములోని కోణములు అయితే cos of a plus b by 2 dash cos of a plus b by 2 or sin of a plus b by 2, tan of a plus b by 2 ఏ విలువైనా కనుక్కోవచ్చండి. If ABC are the angles of a triangle, then cos of a plus b by 2. ఇప్పుడు ఈ సమస్యను సాధించాలంటే మనకు తెలుసు a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు, a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు మైనస్ c. ఇరువైపులా 2చే భాగించగా డివైడ్ బోత్ సైడ్స్ బై 2, a ప్లస్ b బై 2 ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ c బై 2 అంటే 90 degrees మైనస్ c బై 2. ఇప్పుడు మనము cos of a plus b by 2 యొక్క విలువ కనుక్కుందాం. cos of a plus b by 2 is equal to cos of 90 degrees minus c by 2. ఒకసారి cos 90 degrees minus a విలువను గుర్తు తెచ్చుకుందాం. సో let us recall cos of 90 degrees minus a formula. cos changes to sin, that is sin a. సో ఇది sin c by 2కు సమానము. సో ఈ విధంగా మనము సమస్యలను సాధించవచ్చు. నిజ జీవితంలో త్రికోణమితిని ఏ విధంగా ఉపయోగించుకుంటామో ఒకసారి మనం చర్చించుకుందాం. మన నిజ జీవితంలో కొన్ని ఎత్తైనటువంటి భవనాలు ఉంటాయి, ఎత్తైన పర్వతాలు ఉంటాయి, అదేవిధంగా ఎత్తైన టెలిఫోన్ టవర్స్ కానీ ఎలక్ట్రికల్ టవర్స్ కానీ ఉంటాయి. వాటి యొక్క ఎత్తును గణించడంలో మనము చాలా ఇబ్బంది పడుతుంటాం. వాటి యొక్క ఎత్తును మనం ప్రత్యక్షంగా కనుక్కోలేం. వాటిని పరోక్ష పద్ధతిలో కనుక్కోవచ్చు. అంటే ఇప్పుడు మనము హైట్ ఆఫ్ ఏ బిల్డింగ్ ఆర్ హైట్ ఆఫ్ ఏ టవర్ ఆర్ హైట్ ఆఫ్ ఏ మౌంటైన్స్ సో కెనాట్ బి మెజర్డ్ డైరెక్ట్లీ. సో ఇన్ దిస్ కేస్ actually we apply the trigonometric concepts.
when we apply the trigonometric concepts in indirect manner, easily we can find out their heights of the mountains or towers or any buildings. ఈ విధంగా ఏంటంటే మనం పరోక్ష పద్ధతి ద్వారా త్రికోణమితిలో ఉన్నటువంటి యొక్క భావనలను ఉపయోగించుకుంటూ మనము ఈ ఎత్తైనటువంటి యొక్క భవనాలను కానీ పర్వత యొక్క ఎత్తులను కానీ టవర్స్ యొక్క ఎత్తులు కానీ కనుక్కోవచ్చు. వాటిని ఏమంటారంటే త్రికోణమితి యొక్క అనువర్తనాలు అంటారు. నిజానికి త్రికోణమితిని విస్తృతంగా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో, సివిల్ ఇంజనీరింగ్లో ఉపయోగిస్తారు. అదేవిధంగా ఇంజనీరింగ్ టెక్నాలజీలో ప్రతి బ్రాంచ్లో కూడా త్రికోణమితిని ఉపయోగిస్తారు. ఈ త్రికోణమితికి అదేవిధంగా భౌతిక శాస్త్రానికి కూడా కోరిలేషన్ ఉందండి. కాబట్టి ఈ త్రికోణమితి అనే ఒక అధ్యాయం తెలవకుండా మనం ఇంజనీరింగ్ టెక్నాలజీ కూడా చదవటం అనేది చాలా కష్టతరం. కాబట్టి దీని యొక్క అప్లికేషన్ను ఉన్నటువంటి ఒక చాలా చిన్న చిన్న ప్రశ్నలు, సాధారణ ప్రశ్నలు, 10వ తరగతి స్థాయికి సంబంధించిన ప్రశ్నలు ఈరోజు మనం చర్చించుకుందాం. దానికంటే ముందు మొట్టమొదట మనం కొన్ని భావనలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని మనం ఒకసారి పరిచయం చేసుకుందాం. సో దట్ మీన్స్ లెట్ us ఇంట్రడ్యూస్ సమ్ టర్మ్స్ రిగార్డింగ్ టు ద అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ. ఈ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీని ఏమంటారంటే హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అంటారు, లేదా ఎత్తులు దూరాలు అని అంటారు. వాటి గురించి ఇప్పుడు మనము చర్చించుకుందాం. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ. దీనిలో మొట్టమొదటిగా పరిశీలక స్థానము. పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్. అంటే పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ ఎక్కడి నుంచి మనం అబ్జర్వ్ చేస్తున్నాము ఆ స్థానాన్ని మనం పరిశీలక స్థానం అంటాం. తర్వాత ఆబ్జెక్ట్, వస్తువు. ఏ వస్తువునైతే పరిశీలిస్తామో దాన్ని వస్తువుగా తీసుకుంటాం. ఆబ్జెక్ట్ ఈజ్ టు బి యాక్చువల్లీ అబ్జర్వ్డ్. ఆబ్జెక్ట్ సాధారణంగా 10వ తరగతి స్థాయిలో ఏదైనటువంటి ఒక వస్తువును మనము ఏదైనా టవర్ కానీ లేదా బిల్డింగ్ కానీ పర్వతాన్ని కానీ మనం ఒక సరళరేఖ మాదిరిగానే తీసుకుంటాం. వస్తువు ఆబ్జెక్ట్. తర్వాత నెక్స్ట్ దృష్టిరేఖ. దీన్ని లైన్ ఆఫ్ సైట్ అంటారండి. లైన్ ఆఫ్ సైట్ అంటే ఈ రేఖ ద్వారా పరిశీలిస్తాం. లైన్ ఆఫ్ సైట్. తర్వాత క్షితిజ రేఖ, హారిజంటల్ లైన్. క్షితిజ రేఖ అంటే భూమికి సమాంతరంగా ఉండే రేఖను క్షితిజ రేఖ అంటారండి. ద లైన్ విచ్ ఈస్ ప్యారలల్ టు ద అర్త్ ఈజ్ నోన్ యాజ్ హారిజంటల్ లైన్. తర్వాత ఊర్ధ్వ కోణము. దీన్నే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారండి. ఊర్ధ్వకోణము, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. 6th నిమ్న కోణము. దీన్నే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఈ యొక్క అంశాలు అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీలో ఉంటాయండి. ఇప్పుడు మీకు వాటిని కాకపోతే పరిశీలక స్థానం పైన ఉంటుంది, వస్తువు కింద ఉంటుంది. సో ఇప్పుడు మరొకసారి మనము రెండు ఒకే పటంలో గీయడానికి ప్రయత్నం చేద్దాం. ఇది క్షితిజ రేఖ, ఈ రెండు సమాంతరాలుగా తీసుకున్నట్లయితే
ఈ తీటా ఊర్ధ్వకోణము, ఆల్ఫా నిమ్న కోణం. ఈ పటము నుండి ఈ రెండు సమాంతరాలైనప్పుడు తీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా, ఏకాంతర కోణాలు, ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అని మనం గమనించవచ్చు. ఇప్పుడు మనము ఒక సమస్యను సాధించడానికి ప్రయత్నం చేద్దాం. సమస్యను ఒక స్తంభము నుండి స్తంభము అడుగు భాగము నుండి 10 మీటర్ల దూరములో గల పరిశీలక స్థానము నుండి స్తంభము పై కొనను లేదా చివరను 60 డిగ్రీల ఊర్ధ్వకోణముతో గమనించినట్లయితే ఆ స్తంభము ఎత్తు ఎంత? ఎత్తు. That means actually the top of the tower has been observed from 10 meters, from the foot of the tower at 10 meters with an angle of elevation 60 degrees. Then what is the height of the tower? అంటే ఇప్పుడు దీనికి ఇలాంటి సమస్యలకు మనం చేయవలసిన విషయం ఏంటంటే ఒక పటాన్ని గీసుకోవాలి. సరి అయిన పటాన్ని గీసినట్లయితే ఈ సమస్యను చాలా సులభంగా మనం సాధించవచ్చు. ఎట్లంటే చూడండి, స్తంభాన్ని మనము ఒక నిట్టనిలువు రేఖగా తీసుకోవాలి. దీని నుంచి 10 మీటర్ల దూరంలో పరిశీలక స్థానం ఉంది. ఇది వస్తువు కలుపుతాము, దృష్టి రేఖ వస్తుంది. ఇది ఊర్ధ్వకోణము 60 డిగ్రీలు. దట్ మీన్స్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ 60 డిగ్రీస్. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి మనకు 10 మీటర్లను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనము హెచ్ ఇది కనుక్కోవాలి. దీన్ని ఏబిసి అనుకుందాం. మనము ఈ త్రిభుజంలో tan 60 విలువ రాయండి. అంటే tan 60 అంటే 60 డిగ్రీలకు ఎదురుగా ఉన్న భుజము ఏబి అంటే హెచ్ బై ప్రక్కభుజం బీసీ దాని 10. మనకు కావాల్సింది హెచ్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ tan 60 డిగ్రీస్. ఇప్పుడు ఒకసారి tan 60 డిగ్రీల యొక్క విలువను మనము జ్ఞప్తికి తెచ్చుకోవాలి. tan 60 డిగ్రీల యొక్క విలువ √3. కాబట్టి 10 ఇంటూ √3 మీటర్స్ ఇది జవాబు. ఇది ఒక పద్ధతి. అంటే త్రికోణమితిని ఉపయోగించకుండా కూడా ఈ సమస్యను సాధించే అవకాశం ఉందండి. ఏ విధంగా అంటే సులభ పద్ధతి, షార్ట్కట్ మెథడ్. ఇప్పుడు మనము ఇదొక త్రిభుజంలో ఇది 60 డిగ్రీలను ఇవ్వడం జరిగింది. ఇది 90, తప్పనిసరిగా ఇది 30. ఇలాంటి త్రిభుజంలో భుజాల యొక్క నిష్పత్తి ఏ విధంగా ఉంటుందంటే ఇది √3, ఇది 1, ఇది మనకు 2 అని తెలుసు. ఇప్పుడు ఒకసారి ఇది పోల్చుకోండి. 1 10 అయినప్పుడు √3 ఎంత అవుతుంది అంటే 1 10 మీటర్లు అయినప్పుడు √3 ఎంత అవుతుంది అంటే √3/1 ఇంటూ 10 అంటే 10 √3. సో 10 √3 మీటర్స్.
అంటే త్రికోణమితి ఉపయోగించకుండా కూడా మనం ఈ సమస్యను సాధించవచ్చు. ప్రక్క పటములో h విలువ అంటే మనకు పరీక్షలో మనకు పటం ఇవ్వడం జరుగుతుంది, h విలువ కనుక్కోవాలి. ఇది పటము, ఏబిసి, ఆల్ఫా, ఇది డి, ఇది హెచ్. అంటే హెచ్ విలువ డి పదంలో కనుక్కోవాలి. దీని జవాబు చూద్దాం. మనము tan ఆల్ఫా రాసినట్లయితే ఈ త్రిభుజంలో ఎదుటి భుజము బై ఆసన్న భుజము, ఎదుటి భుజము ఆసన్న భుజము, ఏబి బై బీసీ అంటే హెచ్ బై డి. మనకు కావాల్సింది హెచ్ విలువ. హెచ్ ఈజ్ ఈక్వల్ టు డి tan ఆల్ఫా. ఇప్పుడు ఇందాక మనం సాధించినటువంటి సమస్యను కూడా ఈ సూత్రం ద్వారా కూడా సాధించవచ్చు. ఎలా అంటే ఇందాక సమస్యలో ఒకసారి చూడండి. ఇది డి ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ అవుతుంది. మనకు హెచ్ కావాలి. హెచ్ అంటే డి tan ఆల్ఫా అంటే 10 ఇంటూ tan 60. tan 60 ఈజ్ ఈక్వల్ టు √3, 10 ఇంటూ √3, 10√3 మీటర్స్. ఈ విధంగా 3 పద్ధతుల్లో కూడా మనం సమస్యను సాధించడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా ఇంకొక ప్రశ్న చూద్దాం. ప్రక్క పటములో హెచ్ విలువ. సో ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ ద వాల్యూ ఆఫ్ హెచ్. ఏ బి సి డి. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ డి. ఇది ఆల్ఫా కోణము, ఇది బీటా కోణము. ఆల్ఫా ఈజ్ లెస్ దాన్ బీటా. ఆల్ఫా ఈజ్ లెస్ దాన్ బీటా. ఇప్పుడు మనము హెచ్ విలువ ఆల్ఫా మరియు బీటా పదములలో కనుక్కోవాలి. ఇప్పుడు ఒకసారి చూసినట్లయితే ఈ పటమును మనము 2 లంబకోణ త్రిభుజాలుగా విడగొట్టుకోవచ్చు. ఎలా అంటే ఫస్ట్ దీన్ని ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ అనుకుందాం, మనమే ఎక్స్గా భావిద్దాం. త్రిభుజం ఏ బి డిలో ఏ బి డిలో దీన్ని హెచ్ అనుకుందాం. త్రిభుజము ఏ బి డిలో tan ఆల్ఫా రాద్దాం. tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై బీడి. బీడి అంటే సిడికి బీసీ కలుపుకోవాలి. ఎక్స్ ప్లస్ డి అంటే ఎక్స్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై tan ఆల్ఫా. అంటే దాన్ని హెచ్ కాట్ ఆల్ఫా అని కూడా రాయవచ్చు, లేకపోతే కాట్ ఆల్ఫా కూడా డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఏబిసి త్రిభుజంలో త్రిభుజము ఏబిసిలో కాట్ బీటా రాయండి. ఎక్స్ బై హెచ్, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు హెచ్ కాట్ బీటా. ఇది 2. ఇప్పుడు 1లో నుండి 2ను తీసివేద్దాం. 1లో నుండి మనం ఇప్పుడు 2ను తీసివేద్దాం. లెట్ us subtract 2 from 1. అంటే ఈ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుందండి. డి ఈజ్ ఈక్వల్ టు హెచ్ కాట్ ఆల్ఫా మైనస్ హెచ్ కాట్ బీటా. హెచ్ కామన్ తీస్తే
కాట్ ఆల్ఫా మైనస్ కాట్ బీటా. గమనిస్తున్నారా? మనకు కావలసింది హెచ్. therefore h is equal to d by cot alpha minus cot beta. అనగా ఇలాంటి పటములకు సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈ సూత్రం ద్వారా డైరెక్ట్గా చేయవచ్చు. ఈ ప్రశ్న ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక టవర్ నుండి లేదా భవనము నుండి ఒక వ్యక్తి d మీటర్ల దూరము నుండి దాని యొక్క పైకొనను పరిశీలించినప్పుడు బీటా కోణముని గమనించాడు, ఊర్ధ్వకోణము. d మీటర్లు వెనక్కి వెళ్ళిన తర్వాత ఆల్ఫా కోణముతో దాని యొక్క కోణను పరిశీలించడం జరిగింది, ఊర్ధ్వకోణంతో. అప్పుడు ఆ భవనం యొక్క ఎత్తు ఎంత అంటే, ఫర్ ఎగ్జాంపుల్, సో ఇఫ్ ఈ జస్ట్ వాక్స్ d meters away from the first place, he observes the angles of observations beta and alpha respectively, then what will be the height of the tower or building? So that can be evaluated using this formula. So h is equal to d by cot alpha minus cot beta. So అలానే ప్రక్క పటంలో h, ఇప్పుడు చూడండి, ఇది ఒక దీని ల్యాంప్ పోస్ట్ అనుకుందాం. ఇక్కడ ఒక వస్తువు ఉంది, ఇక్కడ ఒక వస్తువు ఉంది. ఈసారి పై భాగం నుంచి ఈ వస్తువులను గమనించడం జరిగింది. దీనిని ఆల్ఫా కోణముతో, దీన్ని బీటా కోణముతో. ఇది రెండు వస్తువుల మధ్య దూరము. ఇది హెచ్ అనుకోండి, ల్యాంప్ పోస్ట్ది, దీపస్తంభం అనుకుందాం. ఇవి నిమ్న కోణాలు అవుతాయి. ఈ కోణం మనకు తెలుసు ఆల్ఫా అవుతుంది, ఇది బీటా అవుతుంది. ఇప్పుడు వీటి మధ్య దూరము డి అయితే, ఇప్పుడు మనము హెచ్కు డి ఆల్ఫా బీటాల మధ్య రిలేషన్షిప్ వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్. ఎలా ఎస్టాబ్లిష్ చేయాలో చూద్దాం. దీన్ని ఏ, బి, సి అనుకుందాం, ఇది డి అనుకుందాం. త్రిభుజము దీన్ని ఎక్స్గా భావిస్తే ఇది డి మైనస్ ఎక్స్ అవుతుంది, అంటే బీసీ ఎక్స్ అవుతుంది, సిడి డి మైనస్ ఎక్స్ అవుతుంది. ఇది గమనించండి. ఇప్పుడు త్రిభుజము ఏబిసిలో, కాట్ బీటా రాయండి. కాట్ బీటా అంటే ఆసన్న భుజము, ఎదుటి భుజము, ఎక్స్ బై హెచ్. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు హెచ్ కాట్ బీటా. దీన్ని మీరు సమీకరణం 1గా భావిద్దాం. త్రిభుజము ఏసీడీ తీసుకుందాం. త్రిభుజము ఏసీడీలో కాట్ ఆల్ఫా రాయండి. లెట్ us రైట్ కాట్ ఆల్ఫా వాల్యూ. ఇక్కడ చూడండి, సిడి బై సిఏ అంటే డి మైనస్ ఎక్స్ బై హెచ్. ఇప్పుడు డి మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు హెచ్ కాట్ ఆల్ఫా అవుతుంది. ఇది 2. ఇప్పుడు ఎక్స్ విలువను, ఈ ఎక్స్ విలువను తీసుకొచ్చేసి రెండవ సమీకరణంలో ప్రతిక్షేపిద్దాం. డి మైనస్ హెచ్ కాట్ బీటా ఈజ్ ఈక్వల్ టు హెచ్ కాట్ ఆల్ఫా. ఇప్పుడు ఏం జరుగుతుందండి? వాట్ విల్ హ్యాపెన్? మైనస్ హెచ్ కాట్ బీటాను ఇటు పంపించినట్లయితే డి ఈజ్ ఈక్వల్ టు హెచ్ కాట్ ఆల్ఫా ప్లస్ హెచ్ కాట్ బీటా. హెచ్ కామన్ తీసినట్లయితే కాట్ ఆల్ఫా ప్లస్ కాట్ బీటా.
మీరు ఇప్పుడు హెచ్ విలువను ఊహించగలుగుతారా? ఎస్, హెచ్ ఈజ్ ఈక్వల్ టు డి బై కాట్ ఆల్ఫా ప్లస్ కాట్ బీటా. ఈ విధంగా మనం సూత్రీకరించవచ్చు. పటం ఈ విధంగా ఉన్నప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు డి టాన్ ఆల్ఫా వచ్చింది. పటం ఈ విధంగా ఉన్నప్పుడు మనకు హెచ్ ఈజ్ ఈక్వల్ టు డి బై కాట్ ఆల్ఫా మైనస్ కాట్ బీటా వచ్చింది. త్రికోణమితీయ అనువర్తనాలకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు సాధించడం జరిగింది. అదేవిధంగా సాధారణ సమస్యలు కూడా సాధించడం జరిగింది, అంటే సూత్రాలను ఉత్పాదించడం జరిగింది. మీకు సంబంధించినటువంటి 10వ తరగతి పాఠ్యపుస్తకం తీసుకొని దానిలో ఉన్నటువంటి అన్ని సమస్యలను ఈ సూత్రాల ఆధారంగా చేయడానికి ప్రయత్నం చేసి పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని కోరుకుంటూ సెలవు. నమస్కారం.